సెప్టెంబర్ 19లో ఈ ఒప్పందం జరిగింది, ఇండస్ వాటర్ ట్రీటీ. సో కాంగ్రెస్ వాళ్ళు ఎంపీలే వ్యతిరేకించారు. ఇది కరెక్ట్ కాదు, ఈ ఒప్పందం కరెక్ట్ కాదు, మన ప్రయోజనాలు ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్ ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పేసి. అయితే ప్రైమ్ మినిస్టర్ అయితే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఈ క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారో, విమర్శకులు, వాళ్ళంతా కూడా కరెక్ట్ కాదు, వాళ్ళ విమర్శ కరెక్ట్ కాదు అని చెప్పేసి నెహ్రూ వాళ్ళ విమర్శను పక్కన పెట్టి ముందుకు వెళ్ళి అదంతా కూడా ట్రీటీ జరిగింది. అయితే ఏ నేపథ్యంలో జరిగింది ఏమిటి అనేటటువంటిది మనం చూద్దాం. అయితే ఈ ట్రీటీ ప్రకారం నిన్న కూడా మనం చెప్పుకున్నాము. ఈ ఒప్పందం ప్రకారం ఏమిటాయి అంటే, ఈ ఈస్టర్న్ రివర్స్ ఉన్నాయి కదా, రావి, బియాస్, సట్లెజ్, వీటికి సంబంధించినటువంటి ఏవైతే ఎంతైతే వాటర్ డిశ్చార్జ్ ఆఫ్ 33.8 మిలియన్ ఏకర్ ఫీట్ భారత్కి, అలాగే వెస్ట్రన్ రివర్స్లో ఇండస్, జీలం, చీనాబ్ అని 3 కూడా పాకిస్తాన్కి వచ్చాయి కదా, వాటిలో దాదాపు 135.6 ఎంఏఎఫ్ అంటే మిలియన్ ఏకర్ ఫీట్ వాటర్ పాకిస్తాన్కి చెందుతుందని చెప్పేసి ఆ ఒప్పందం ఉంది. ఆ వెస్ట్రన్ రివర్స్ 3 కూడా ఇండస్, జీలం, చీనాబ్. సో అవి అలా ఉన్నాయి. సరే, ఈ ఒప్పందం ఏ నేపథ్యంలో వచ్చింది ఏమిటి అని అంటే 1947-48లో మొట్టమొదటిసారిగా అంటే కాశ్మీర్ విషయంలో డిస్ప్యూట్ మొదలైందండి భారత్కి పాకిస్తాన్కి మధ్య.